దెబ్బ కొట్టిన తర్వాతన వెయిట్ చేయడం కాదు, దెబ్బ ఎట్లా ఉంటుందో చూపెట్టడంతో పాటుగా రెండవ దెబ్బ కొట్టడానికి భయపడటం ఎట్లా అన్నట్టు, భయపడే పరిస్థితి ఎట్లా అన్నది ఇప్పుడు ఇజ్రాయెల్ చూపించినటువంటిది. వాస్తవంగా వందలాది విమానాలతో జరిగినటువంటి దాడి, ఒకటి కాదు రెండు కాదు, వందలాది విమానాలతో జరిగిన దాడి. అంత దాడి ఇంపాక్ట్ ఎలా ఉంటుంది? లెబనాన్లో ఉన్నటువంటి సైన్యాన్ని సినిమా చూపించింది. సినిమా చూపిస్తామా అని సినిమా చూపించింది ఇజ్రాయెల్. ఒక్కసారిగా అదే హెజ్బుల్లా సైన్యం ఇతర దేశాల నుండి కూడా ఆ భావజాలం కలిగిన వాళ్ళందరినీ ఒక చోటకి చేరిస్తే ఒక్కసారిగా ఇజ్రాయెల్ కొట్టినటువంటి దెబ్బ కోలుకోలేని పరిస్థితి అయింది. చేతిలో ఉన్నటువంటి ఒకప్పుడు రష్యా తయారు చేసిన పనికి మాలినటువంటి, అంటే ఇవాళ రష్యా తయారు చేసిన పనికి మాలిందంటే కరెక్టే, అది ఓల్డ్ మోడల్ అనమాట. అలాంటి మిస్సైల్స్ని కొన్ని పంపించి అమ్మాయి మేము పంపించేసాం అంటే ప్రపంచానికి చెప్పుకోవడానికి వీళ్ళు ఇంత పెద్ద దాడి చేస్తే మేము కూడా తిప్పికొట్టామనేటటువంటి ప్రయత్నం తప్పించి సొంత నేవీ కమాండర్నే కోల్పోయినటువంటి పరిస్థితి. భారీ విధ్వంసం జరిగింది, పెను విధ్వంసం జరిగింది. ఇజ్రాయెల్తో పెట్టుకోవాలి అంటే సర్వశక్తులు వడ్డాలి, ప్రాణాలు ఒడ్డితేనే పెట్టుకోవాలి అన్నటువంటి ఒక సంకేతాన్ని, సందేశాన్ని ఇచ్చింది. అంతా ప్రపంచమంతా ఇరాన్ ఇజ్రాయెల్ వారి కోసం ఎదురు చూస్తుంటే, లెబనాన్ నుంచి హెజ్బుల్లా రోజు హోంకరిస్తుంటే అట్లా చేస్తాం ఇట్లా చేస్తామని, దాని అన్నీ ఉత్తుత్తి తప్పించి ఏమీ లేదు, సరిగ్గా కొడితే బెత్తరపోతుంది అన్నది రుచి చూపించింది.